మీరు జియో సిమ్ యూజర్ అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ చెప్తాను. వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు మీ నెంబర్కి కాకుండా వేరే నెంబర్కి రీఛార్జ్ చేసినా ఆర్ వేరే ప్లాన్కి రీఛార్జ్ చేసుకున్నా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆ మనీ రీఫండ్ తీసుకోవచ్చు. బట్ దీనికి కొంత ప్రాసెస్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం వేరే ప్లాన్కి రీఛార్జ్ చేసుకుంటే ఎలా రీఫండ్ తీసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. మై జియో యాప్లో రీఛార్జ్ హిస్టరీలోకి వెళ్ళి మీరు రీసెంట్గా రీఛార్జ్ చేసిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ ప్లాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ ప్లాన్ పైన క్లిక్ చేస్తే 5 to 7 days లోపు మీ మనీ మీకు రీఫండ్ అవుతాయి. నాకు 6 days లో రీఫండ్ అయ్యాయి. ఈ ట్రిక్ ని మీరు రీఛార్జ్ చేసిన 2 hours లోపే చేయాలి అండ్ మీరు రీఛార్జ్ చేసిన ప్లాన్ యూస్ చేయకుండా ఉండాలి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ యాక్టివ్ ప్లాన్ ఉండి మీరు టాప్అప్ రీఛార్జ్ చేసుకున్నారు, బట్ మీకు ఆ ప్లాన్ అవసరం లేదు, క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ట్రిక్ యూజ్ అయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు వేరే నెంబర్కి రీఛార్జ్ చేసుకుంటే ఎలా రీఫండ్ తీసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. బట్ ఈ ప్రాసెస్ మీ ఫోన్లో కాకుండా మీరు ఏదైతే నెంబర్కి రీఛార్జ్ చేశారో ఆ పర్సన్ ఫోన్లో చేయాలి. సేమ్ మై జియో యాప్లో రీఛార్జ్ హిస్టరీలోకి వెళ్ళి రీఛార్జ్ చేసిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ ప్లాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ ప్లాన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఆల్రెడీ యాక్టివ్ ప్లాన్ ఉండాలి, లేకపోతే మనీ రీఫండ్ రావు. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ ఎవరు చేయరు, ఎవరో బకరా రీఛార్జ్ చేశారని చెప్పి యూస్ చేసుకుంటారు. దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవద్దు అంటే మన పేజ్ ఇప్పుడే ఫాలో అవ్వండి.